వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఇప్పుడైతే మనం బీరంగూడ ప్రణీత్ నైట్ వుడ్స్‌లో ఉన్నాము. ఇక్కడైతే మనకి చాలా మంది ఉన్నారు. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ మనం ఉంటామని మీకు తెలుసు కదా! అందుకే ఈరోజైతే యాక్చువల్‌గా మనము పిల్లల దగ్గరికైతే వెళ్ళాము. సో, పిల్లలవన్నీ చూసాము. వాళ్ళ టాలెంట్ చూసాము. ఈసారి పెద్దవాళ్ళు సో, వాళ్ళ టాలెంట్ కూడా చూద్దామని మనం ఇక్కడ పార్క్‌కొచ్చేసాము. ఇక్కడైతే అందరూ చాలా చక్కగా కూర్చున్నారు. సో, వాళ్ళందరితో మాట్లాడేద్దాము. 2 రోజుల్లో ఉగాది ఉంది. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అసలు ఏం చేస్తారు? ఉగాది విశిష్టత ఎవరైనా చెప్తారా? ఇవన్నీ కూడా మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాము. ముందుగా మాట్లాడే ముందైతే మనం ఒక దేవుడి పాటతో స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నాతో పాటు. ఒకసారి ఆయన్ని ఒక పాట పాడమని అడుగుదాము. పాట తర్వాత అయితే మనం మంచి మంచి మాటలు మాట్లాడుకుందాము. మీరైతే వీడియో చివరి వరకు తప్పకుండా చూసేయండి. ఓకే. ఓంకారము మూలమైన ఆత్మోద్భవ రూపిణి ముమ్మూర్తుల సృష్టించిన గాయత్రీదేవి ఓంకార ప్రణవమునే పలికిన ప్రతినిత్యము తట్టి నిలిచినవమ్మ జగమును కరుణించగా ఆ అంబరమే శిరము నీకు రవిచంద్రులు కన్నులు విశ్వము నీ హృదయము వేదములే కరములు పగలు రేయి కనురెప్పలు భూమి నీకు జగనము పంచభూతముల నీకు పంచాబ్జములాయనే ఓంకారము మూలమైన ఆత్మోద్భవ రూపిణి ముమ్మూర్తుల సృష్టించిన గాయత్రీదేవి ఓంకార ప్రణవమునే పలికిన ప్రతినిత్యము తట్టి నిలిచినవమ్మ జగమును కరుణించగా ఆ నీరజమే నేత్రమై కమలము ఉద్భవించగా నీ చల్లని తిమ్మెరలే నీ చిరుదరహాసమై ఇరు సంధ్యల వెలుగులే నీ పాల తిలకమై ఇరు సంధ్యల వెలుగులే నీ పాల తిలకమై వెలసిన నీ దర్శనము భక్తజనుల పుణ్యము ఓంకారము మూలమైన ఆత్మోద్భవ రూపిణి ముమ్మూర్తుల సృష్టించిన గాయత్రీదేవి ఓంకార ప్రణవమునే పలికిన ప్రతినిత్యము తట్టి నిలిచినవమ్మ జగమును కరుణించగా ఆ సో టాలెంట్‌కి అయితే ఏజ్‌తో సంబంధం లేదు అనేటంతగా పాడారు. చాలా బావుంది. యాక్చువల్‌గా ఇక్కడ చూసారా మీరు ఎంత కలర్‌ఫుల్‌గా వయసులో కూడా ఎంత అందంగా కనిపిస్తున్నారో అది మా ఆడవాళ్ళ మజాకా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంతమంది ఆడవాళ్ళు ముగ్గురే మగవాళ్ళున్నారు. సో ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అని వాళ్ళ దగ్గరికెళ్ళకుండా మనం జెంట్స్ దగ్గరికెళ్దాము. పాట అయితే మంచిగా ఉంది. సో ఇక్కడైతే ఇంకొకరున్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడేద్దాము. నమస్తే అండి. మీ పేరు? వెంకటరమణరావు అండి. ఓకే. వెంకట్ గారు చెప్పండి. అంటే ఎలా అనిపిస్తుంది రోజు మీరు ఇలా కూర్చొని అందరూ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఇక్కడ ఇంతమంది? ఇది ఒక మంచి అవకాశంగా అనిపిస్తున్నది. ఓకే. ఇక్కడ మేము ప్రతిరోజు సాయంత్రం పూట సమావేశమయ్యి ఈ ఆధ్యాత్మిక విషయాలు, ముఖ్యంగా ఈ పురాణాలు వాటి గురించి మాట్లాడుతుంటాము. పద్యాలు పాడేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇది ఈ కాలంలో ఒక వినూత్నమైన కార్యక్రమంగానే మేము అనుకుంటున్నాము. మొన్నటిదాకా మేము ఈ జీవితంలో చాలా ఒడిదుడుకులకు ఓర్చి ఇవన్నీ వీటిల్లో పార్టిసిపేట్ చేయలేకపోయినాము. ఇప్పుడు దేవుడు కొంత సమయం మాకు ఇచ్చాడు. దానివల్ల మేము ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు తోచినంత సేవ మేము చేసుకుంటూ దేవుడికి ఈ జనాల్లో అడుగంటిపోతున్నటువంటి ఈ భక్తి భావనలను ఆధ్యాత్మికతను కొద్దిగా వెలుగులోకి తీసుకురావాలని మా ప్రయత్నము. కాబట్టి ఇక్కడ జతకూడిన వాళ్ళందరూ కూడా తమ హితోధికంగానే సేవ చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షణీయమైన విషయం.
అంటే మీరు అడిగంటిపోతున్న ఆధ్యాత్మికత అన్నారు కదా! అది నాకు ఒక డౌట్ అండి. సో, నేటి తరానికి కూడా ఏమన్నా యాక్చువల్‌గా మీరు ఆధ్యాత్మికతను పెంచే విధిగా ఏదైనా ప్రయత్నం చేస్తారా ఫ్యూచర్‌లో గాని? వాళ్ళకి చెప్పాలనుకుంటే మా 69 టీవీ ద్వారా ఏం చెప్తారు? అంటేను ఇప్పుడంతా జీవితం అంతా ఏమైందంటే మా అనుభవంలో మేము చూస్తున్నది నేను గ్రహించింది ఏంటంటే ప్రస్తుత కాలం అంతా ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే దేవుడు, దైవము, ఆధ్యాత్మికత ఇదంతా నిజంగానే అడుగంటిపోతున్నది. ఎంతసేపు ఈ పరుగెడుతూ ఈ కాలంతో పరిగెడుతూ వాళ్ళ జీవితాన్ని నెట్టుకొని పోతున్నారు. అదంతా వాళ్ళ స్వశక్తి మీద, వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడి జరుగుతున్నదని అనుకుంటున్నారు. కానీ దీనికంతటికీ వెనక బ్యాక్గ్రౌండు ఒక ఆధ్యాత్మికత, ఒక దేవుడు, ఒక దైవము, ఒక సృష్టి, దాని గురించి కాలక్రమేణా వస్తున్న పరిణామము చాలా ఉన్నదండి. కాబట్టి ఈ ఆధ్యాత్మికత అనేది మనం ముందుకు తీసుకుపోవాలా. ఈ ఆధ్యాత్మికత కనీసం చిన్నపిల్లల్లో కాకపోయినా ఒక ఏజ్ వచ్చిన వాళ్ళనన్నా దీని వైపు మరలించి దీన్ని ఇతోధికంగా మనం కృషి చేసి దీనికోసం పాటుపడాలి. ఓకే. అయితే ఆధ్యాత్మికతనైతే ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన అంటున్నారు. సో, ముందుగా అసలు మీ పేరు చెప్పండి. వీరవని సత్యనండి అదండి. ఓకే. చెప్పండి మీకు ఎలా అనిపిస్తోంది? ఇక్కడంతా చూడండి ఎంత ముచ్చటగా అనిపిస్తోందో ఇంతమంది ఒకే చోట. మీ పిల్లలు ఇంత ఎదిగి మీరు మళ్ళీ ఇలా అందరూ సరదాగా గడపడానికి టైం దొరికింది. సో, మీ ఫీలింగ్ ఒకసారి మాతో షేర్ చేసి ఆనందంగా ఉన్నదండి. ఇక్కడ నలుగురు కలవటంతో, సమాన వయసు వాళ్ళందరూ కలవటంతో చాలా బాగున్నదండి. ఓకే. ఇక్కడైతే ఆనందంగా ఉంది అంటున్నారు. సో, ఒకే ఒక ఆయన మళ్ళీ కనిపించారు. సో, నెక్స్ట్ అయితే లేడీస్ దగ్గరికి వెళ్ళిపోదాము. లేడీస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి మామూలుగా ఉండదని మీకు కూడా తెలుసు. సో, ముందైతే మగవాళ్ళని ఫినిష్ చేద్దాము. చెప్పండి మీ పేరు? దాన సుదర్శనం. ఓకే. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మేము కొత్తగా ఓకే. ఎలా అనిపిస్తోందండి ఇక్కడ మీకు ఇలా అందరూ కలిసి కట్టుగా? ఇక్కడ బాగుందండి. ఓకే. ప్రకృతి అన్నీ మనకి రిటైర్మెంట్ అయ్యాక ఇటువంటి అవకాశం దొరకడం చాలా కష్టం. ఏంటంటే ఇటువంటి అవకాశం దొరికింది కాబట్టి వినియోగించిన వాళ్ళు అదృష్టవంతులు. ఓకే. నెక్స్ట్ అయితే మనం ఉగాది గురించి మాట్లాడుకుందామండి. సో, ఇక్కడైతే అందరూ ఒకే ఒక ఆవిడని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆవిడైతే చాలా బాగా మాట్లాడతారని. సో, ముందుగా ఆవిడతో మాట్లాడేసి మనం గురువుగారట అందరి దగ్గరికి వెళ్దాం ఒకరి తర్వాత ఒకరు. మేడం చెప్పండి మీ పేరు ముందుగా? నమస్తే. నమస్తే అండి, నా పేరు లలిత కుమారి. ఓకే. లలిత కుమారి గారు చెప్పండి, మీరైతే అన్నీ బాగా చదువుతారట, ఆధ్యాత్మికంగా ఎంతో మందికి మీరు ఎంతో సేవ చేస్తున్నట్టే. సో, ఏ విధంగా చేసినా అందరూ ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ కూర్చుంటున్నారు. అయితే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అంటే 2 రోజుల్లో ఉగాది ఉంది ఇంకా. సో, ఉగాది విశిష్టత ఏదైనా మా ఛానల్కి మీ నోటి ద్వారా ఏదైనా చెప్పండి. ఇప్పుడు చాలామంది జనవరి 1నే నూతన సంవత్సరం అని అందరూ అదే ప్రలోభంలో పడి సెలబ్రేట్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది చాలా ముఖ్యమైనది. మన వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటే మనకి చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు మన తెలుగు నెలల్లో మనం ఉగాదిని చైత్ర మాసంలో పాడ్యమి రోజు తప్పనిసరిగా జరుపుకోవాలి. ఈ సంవత్సరం అంతా మన జాతకం ఎలా ఉంటుందని పంచాంగ శ్రవణం దగ్గర నుంచి ప్రారంభించి మన జాతకాల లోటుపాట్లు అన్నీ తెలుసుకొని వాటికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటే వాటిని చేసుకొని చక్కగా ఆ రోజు మన అందరం షడ్రుచులతో కూడిన ప్రసాదం తయారు చేసుకొని ఆ రోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఈ 2 తప్పనిసరిగా చేసుకొని ఆ రోజు ఏ రోజైతే ఈ పండుగ వచ్చిందో ఆ వారానికి అధిపతి ఎవరో అతనే ఆ సంవత్సరం మొత్తం మనకి రాజుగా పరిగణించబడతాడు. అలా మనం దృష్టిలో పెట్టుకొని ఈ పండుగను చేసుకుంటాం. అందరూ తీపి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు షడ్రుచులతో కూడిన ప్రసాదంతో పాటు వంటకాలు కూడా అన్ని రకాలు చేసుకుంటారు. సాయంత్రం వరకు చక్కగా గడుపుతారు. సాయంత్రం వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ పరిధిలో తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేస్తారు. వాళ్ళ జాతకాల గురించి తెలుసుకోవాలని వాళ్ళ నక్షత్రాలు చెప్పి అందరికీ అభిలాష ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు ఉగాదిని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. మిమ్మల్ని అడిగాను కాబట్టి వారిని రాజుగా పరిగణించి అన్నారు. అదే ఏ మగవాళ్ళని అడిగితే హస్బెండ్స్ని రాజుగా పరిగణించి సేవ చేసుకోండి అని చెప్తారేమో మగవాళ్ళు. సో, అయితే ఇంకా చాలామంది ఉన్నారు, అందరితో మనం మాట్లాడదాము. మేడం మీ పేరు? నా పేరు గౌరీ.
ఓకే. గౌరీ గారు ఎలా అనిపిస్తోందండి ఇక్కడ ఒక 10 మంది కూర్చొని ఇలా ఆధ్యాత్మికత విషయాల గురించి మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు ఉంటే కూడా మాట్లాడుకోవడానికి ఓ 10 మంది ఇలా కలిసి ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది ఇక్కడ మాకు. చాలా బాగుంది. అయితే మేడం మీ పేరు? రామలక్ష్మి. ఓకే. రామలక్ష్మి గారు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈ సంవత్సరం? ఉగాది మామూలుగా ఎప్పుడులాగానే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంవత్సరం ఎలా ఉందో దాని ప్రకారంగానే మనం తెలుసుకొని ముందుకు పోవటం, ఈ సత్సంగం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మేడం మీ పేరు? లక్ష్మీదేవి. ఓకే. మీ పేరులోనే లక్ష్మి ఉంది, లక్ష్మీదేవి అంటున్నారు. ఇంకా మిమ్మల్ని ఏం అడగగలం? అయితే లక్ష్మీదేవి గారు చెప్పండి, పండగ ఎలా చేసుకోబోతున్నారు? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? ఇప్పుడే కనిపించదండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి. ఈ సంవత్సరం కొద్ది రోజులు జరిగితే దాన్ని బట్టి మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ సంతోషంగా ఉన్నామా లేదా అనేది తెలుస్తుంది. మాకు ఈ సత్సంగము చాలా సంతోషాన్ని ఇస్తుంది. బాగా హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ గంటన్నర సేపు బాగా హ్యాపీగా ఉండి ఇంటికి వెళ్తున్నాం. మీ పేరు మేడం? వెంకట సుబ్బమ్మ. ఓకే. చెప్పండి అమ్మా, అసలు అంటే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసేయడాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కానీ ఇలా ఉన్న టైంలో కూడా మీరందరూ అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మీ ఇంట్లో మీ పిల్లలతో గడుపుతూ ఇక్కడ అందరూ ఇలా సరదాగా ఉంటున్నారు. దానికి మీ ఫీలింగ్ ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంచోళ్ళమ్మా. అంటే ఆనందం కోసం ఒకటి, కలయికలో కొంచెం దేవుని గురించి చెప్పుకోవటము, లేకపోతే ఏదైనా మంచి విషయాలు చెప్పుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరగటం మూలంగా ఏమవుతుందంటే ప్రతి వాళ్ళలోనూ మా ముఖమే వికసిస్తూ ఉంటుంది. 2 గంటలున్నా ఎంతసేపు ఉన్నా ఇంటికి ప్రశాంతంగా వెళ్తారు. అది ఈ సత్సంగం యొక్క ఉపయోగం. నెక్స్ట్ అయితే మనం మాట్లాడేద్దాము. మీ పేరు? నా పేరు నారాయణమ్మ. ఓకే. నారాయణమ్మ గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను వచ్చి 6 నెలలు అయిందంటే. అంతే. చెప్పండి, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? చాలా బాగా. అవునా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పండుగ రోజు ఏం చేస్తారు జనరల్గా? మా కోడలు మా కొడుకు నేనే ఉన్నామండి ప్రస్తుతానికి. ఓకే. మీ కోడలు కొడుకుతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అయితే మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం మేడం. మీ పేరు? జయశ్రీ అండి. ఓకే. జయశ్రీ గారు చెప్పండి, ఎలా అనిపిస్తోంది ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం అందరితో? అందరితో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ ఇక్కడ చేసుకోవడం ఇంకా కొంచెం ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఇక్కడికి అందరం వచ్చాము. ఇక్కడ అందరం కలిసి సత్సంగం అది చేసుకుంటున్నాము. కొంచెం మించుగా ఒక 5-6 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాము, చేస్తున్నాము. అంతా బాగుంది. పెద్దవాళ్ళు అనేవాళ్ళకి ఇక్కడ కొంచెం తిరగడానికైనా వాకింగ్కైనా దేనికైనా అన్నిటికీ కూడా బాగుంది. అందరం కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం ఉగాది. ఎప్పుడైనా సరదాగా అడుగుతున్నాను, లేడీస్కి ఎంత వయసు వచ్చినా సరే కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. సో మీరు ఎప్పుడైనా బాధపడ్డారా అప్పుడే అత్తగారిని అయిపోయినేంటి అని? నిజం చెప్పాలి. నిజంగా లేదు. ఎందుకంటే ఎంత తొందరగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అంత తొందరగా మన బాధ్యతలు తీరుతాయి అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి చెయ్యాలని. పిల్లలకైతే తొందరగా చేసేస్తే బాగుంటుంది అనుకున్నారు, కానీ మీరు పెద్ద అయిపోతున్నారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదండి, లేదు. ఇంకా స్వీట్ 16 లాగే ఉంటే బాగుంటుంది అని ఆలోచనలు అయితే ఉండవు? ఆలోచనలు అయితే లేదు. ఎందుకంటే వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం అందరితో కలిసి. అందుకని అంత ఎప్పుడు అనిపించలేదు అత్తగారు అయిపోయాము అని. ఓకే. అమ్మ మీ పేరు చెప్పండి అమ్మా. మంగయ్యమ్మ. ఓకే. మంగయ్యమ్మ గారు ఎలా పాట పాడుతా? వెరీ గుడ్. అయితే పాట పాడతానన్నారు. సో మాటలు చాలా అయిపోయాయి, నేను పాట పాడతా అంటున్నారు. ఒక పాట పాడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. పరమానందరూపిణి పాలయమాం. శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం.
ఓకే. చాలా బాగా పాడారు యాక్చువల్‌గా. మీ పేరమ్మా? నా పేరు రమణమ్మ. రమణమ్మ గారు. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఇందాక ఆవిడని అడిగిందే సరదాగా అడుగుతాను. ఎందుకంటే మీరు ప్రియాంక గాంధీలా ఉన్నారు. మంచిగా హెయిర్ స్టైల్ అదీను. సో అందుకని అడగాలనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బా అప్పుడే అత్తగారిని అయిపోయిన, అప్పుడే చూస్తుండగానే ఇన్ని ఉగాదులు అయిపోయాయి, ఇన్ని సంక్రాంతులు అయిపోతున్నాయి, నా వయసు కూడా అయిపోతుందని ఎప్పుడైనా బాధ అనిపించిందా? మా కాలచక్రం అలా తిరుగుతూ ఉంటే చక్రంతో పాటు మనం కూడా అలాగే తిరుగుతాం. అందు గురించి బాధ అనిపిస్తుందా? బాధ జీవితంలో బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, రెండు భరిస్తేనే మనిషి జీవితం. బాధ ఉంది కదా అని కుమిలిపోకూడదు, ఆనందంగా ఉన్నాం కదా అని విర్రవీగిపోకూడదు. అంటే ఈ విషయంలో బాధ అనిపిస్తుందా అని నా క్వశ్చన్. విషయంలోని నేను ఎప్పుడు నాకు బాధ అనేది నేను ఏ రోజు బాధపడలేదు. ప్రతిరోజు సంతోషంగా గడపాలి అనుకున్నా. నా లైఫ్లో నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్ననాడు లేనినాడు కూడా ఆనందంగానే గడిపాను నేను. ఇక్కడ ఎలా అనిపిస్తుందండి వీళ్ళందరితో ఇలా గడపడం? అంటే వయసులో ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది, సో ఒక వయసు అయిన తర్వాత అందరూ కూడా ఆధ్యాత్మికత వైపు వెళ్తుంటారు. 2004 నుంచి మేము సత్సంగం సాయిబాబా భజనలకి, మేము విజయనగరం మా ఊరు, బాబా భజనలకి ఉదయం 10:30 అయ్యేసరికి వెళ్ళిపోయేవాళ్ళం. మరి అంటే ఆషాఢ మాసంలో ఏకాదశి వస్తుంది కదా, పెద్ద ఏకాదశి, తొలి ఏకాదశి, అప్పటి నుంచి కూడా నవంబర్ వరకు మేము సత్సాయి బాబా భజనలకి దానికి వెళ్ళి ఉండేవాళ్ళం. అక్కడ రోజు 2 పూట్ల భజనలు, ఈ లలితా సహస్రాలు, పారాయణలు, పాటలు, మంచి చెడ్డ అలా టైం పాస్ అవుతూ ఉండేది. తర్వాత ఈ పిల్లల పెళ్ళిళ్ళు అవి ఉద్యోగాలు చదువులు అయ్యే వచ్చాము. ఇవో 1 ఇయర్ ఇక్కడికి వచ్చాము. 6 నెలల ఈ సత్సంగం మొదలెట్టుకున్నాం. ఓకే. మీరైతే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సత్సంగంలోనే ఉన్నారు, చాలా మంచి ఇదిలో ఉన్నారు. మీ పేరమ్మా? భానుమతి అండి. భానుమతి గారు చెప్పండి, మీరే ఏమైనా పాట పాడతారా? నేను కొత్తగా చేరాను అనుకోండి, అందువల్ల నేను కూడా ఈ రోజే వస్తున్నాను. ఈ రోజే వచ్చినా పర్వాలేదు, ఒక్క రోజులో చాలు సహచర్యం మెరుగు అవ్వడానికి, కలవడానికి. సో వీళ్ళందరూ మీకు ఈ రోజు నుంచే ఫ్రెండ్స్ అయిపోయారు? కాదు, ఇంతకుముందు ఉండేదాన్ని. మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ చిన్న అబ్బాయి ఉంటాడండి. ఓకే. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇంకా అవన్నీ ఏం అనుకోలేదండి, ఈ రోజే వచ్చాను కదా. అది ఇంకా పిల్లలకి లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నారు? బాగా లాస్ట్ ఇయర్ బాగానే చేసుకున్నామండి, చాలా బాగా. మీ పేరమ్మా? నా పేరు విజయ అండి, నేను రిటైర్డ్ హెచ్ఎంని. ఎలా చేసుకుంటున్నారు ఉగాది? కొత్త బట్టలు తీసుకున్నారా? మేము యాక్చువల్గా ఉగాదికి దేవుడికని పెట్టుకుంటాము. మా ఇంట్లో వీరుల దేవుళ్ళు ఉన్నారండి. ఉగాదికి వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము. ఇక్కడైతే మనకి ఉగాది రోజు పిండి వంటలు ఏమేం చేస్తారో అయితే చెప్పలేదు. మళ్ళీ మనం ఆ మేడం దగ్గరికి వెళ్ళిపోదాము. ఏం పిండి వంటలు వండుతున్నారు మేడం? సహజంగా మనందరం వండుకునేది పులిహోర, పరవన్నము, వడలు, లడ్డూలు, ఇవే ముఖ్యం ముందు చేసుకునేవి. ఈ మిగతావన్నీ సరదాగా పిల్లలు ఏమైనా కోరుకున్నా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కోరుకున్నా రకరకాలు ఏమైనా. మేడం ఇవన్నీ సరదాగా చెప్పుకోవడానికి బాగున్నాయి, కానీ ఇన్ని నిజంగా చేయగలుగుతామా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తాం. ఇప్పుడు అలాంటిది ఉందంటే సరదాగా ఎన్నైనా బాగానే ఉంటుంది, కానీ చేయడం మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పిండి వంట ఎల్లుండి చేసేస్తాం. మన వ్యూవర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళిపోవాలి ఉగాది రోజు. సో మీరు చెప్పండి, కొత్త బట్టలు, కొత్త చీర అవి ఏమైనా తీసుకున్నారా? అంకుల్ని అడిగారా? ఉగాది ప్రతి పండక్కి వస్తుంది శారీ, సో శారీ కొంటున్నారా లేదా, కొనిపించుకున్నారా లేదా? కొనిపించుకోవాలండి, అల్లరిగండి. ఇప్పుడు అంకుల్ని అడిగి నేను కన్ఫర్మ్ చెయ్యాలా కొన్నారా లేదా అని? కొనేసారు ముందే. సో ఇక్కడైతే మనము చూసాం కదండి, అందరూ చాలా చక్కగా మాట్లాడారు. సో టాలెంట్కి అయితే ఎప్పటికీ కూడా ఏజ్ పరిమితం కాదు. సో ఏ ఏజ్లో అయినా సరే ఇంత యాక్టివ్గా ఉండొచ్చు అని మనకి నిరూపించారు. సో ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూసారు కదా. ఒక్కసారి యాక్చువల్గా ఐకమత్యంగా ఉంటే ఏ వయసు అయినా పర్వాలేదు. సో ఏ వయసులో అయినా ఇలా సరదాగా గడపచ్చు, టైం తెలియకుండా. ఇలా ఉంటే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అని నా నమ్మకము. మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక చెయ్యాలి అనుకుంటే, మేము మీ దగ్గరికి సరదాగా వచ్చేయాలి అనుకుంటే, స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మేము కూడా మీ దగ్గరికి ఇలాగే సరదాగా వచ్చేస్తాము. ఈలోపు మాత్రం మీరు మర్చిపోకుండా మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.